నమస్తే, వెల్కమ్ టు లీడర్ విత్ H6. ఈరోజు మనతో ఉన్న లీడర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త ఎన్ఎం సుధీర్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. ప్రొఫెషనల్ లైఫ్ బాగుందా, పొలిటికల్ లైఫ్ బాగుందా సార్? ప్రొఫెషనల్ లైఫ్లో ఏమవుతుందంటే మన దగ్గరికి ఎవరైతే వస్తారో అది కేసు పరంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా సాయం పరంగా కానివ్వండి, అది నేను దానిలో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ పొలిటికల్ లైఫ్లోకి రావడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమంది నా దాకా రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా నేను మీట్ అవడానికి నేను ఈ పొలిటికల్ జర్నీలో కూడా రావడం జరిగింది. కాబట్టి స్టార్ట్ అయ్యాను, కాబట్టి దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ పొందుతానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు లాయర్ అడ్వకేట్ కదా సార్, మీ దగ్గరికి వచ్చే కేసుల్లో పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫీజు ఎలా ఫ్రీగా చేస్తారా, లేకపోతే సేవ, అది కూడా ఒక సేవలాగే కదా, వృత్తిపరంగా అయినా సేవ కదా, అది ఫ్రీగా చేస్తారా లేకపోతే మనీ తీసుకుంటారా? కొంతమంది క్లయింట్స్ వస్తారనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పూర్తిగా అసలు కోర్టుల గురించి కానీ, పోలీస్ స్టేషన్ల గురించి కానీ, కేసుల గురించి కానీ ఎటువంటి అవగాహన ఉండదు వాళ్ళకి. ఫస్ట్ నేను ఇచ్చే డైరెక్షన్ ఏంటంటే, వీళ్ళకంటూ ఇట్లా ఎవరైతే ఈ ఒక లాయర్ని అసిస్ట్ చేసుకోలేని వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆ కోర్టుకు వెళ్ళే ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ మట్టికి ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను సూచిస్తాను. లేదండి మీరే గట్టిగా మా వైపు నుంచొని చేయాలంటే అప్పుడు ఆ కోర్టులో ఉండే ఖర్చుల మట్టికి తీసుకొని నా ఫీజు మట్టికి ఎగ్జామ్ట్ చేసి వాళ్ళకి కేసులు చేయడం జరుగుతుంది అనమాట. యుక్త వయసులో, అంటే డిగ్రీ ఇంటర్ చదివే వయసులో మీరు చెయ్యని అల్లరి లేదు, మీరు తిరగని ర్యాలీలు లేవు, యుక్త వయసులో చేయాల్సిన ఎంజాయ్ అంతా చేసేసారు, అంతా వయసులో చేశారు. ఈ రాజకీయాల్లోకి రావాలి ఎందుకు అనిపించింది? అంటే యుక్త వయసులో చేయాల్సినటువంటి మీ యుక్త వయసు అంతా ఎంజాయ్ అనుభవించారు. అవును అవును అవును. అంత ఎంజాయబుల్ పర్సన్ సుధీర్ గారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక మనం ఇప్పుడు ఒక పొలిటికల్ లైఫ్లోకి వచ్చాం కాబట్టి ఈ జర్నీలో ప్రజాసేవకి ఎట్లాగైతే ఒక పొలిటీషియన్ సేవ చేయాలనుకుంటాడో ఆ సేవ చేయాలంటే మనం ఇవన్నీ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని దాటుకొని ఒక సామాన్యుడి దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి, డబ్బుతోనే కాదు, డబ్బు కాకుండా ఇంకా ఎలా నేను సామాన్యుడి దగ్గరికి రీచ్ అవ్వాలి అనే దాంతో నాకు చదువుకునే టైం నుంచి కూడా పొలిటికల్గా వెళ్ళాలని చెప్పి చాలా కోరికగా ఉండేది. కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ, మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉండటం, మా తాతయ్య గారు ఉండటం, ఆ బేస్ వల్ల ఏమవుతుందంటే అది ఒక నన్ను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే చూపించి, అంటే నేను చదువుకునే సమయంలో మనకి రెస్పాన్సిబిలిటీస్ అంతగా ఏం ఉండవు కాబట్టి చదువుకుంటాము, ఫ్రెండ్స్తో తిరుగుతాము, కాలేజ్ ఎడ్యుకేషన్ అన్ని కంప్లీట్ చేసుకుని వస్తాం బయటికి. కానీ అల్టిమేట్గా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నువ్వేంటి అనేటప్పుడు అప్పుడు నేను చూస్ చేసుకున్నది అడ్వకేట్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ తర్వాత నేను చదువుకుని లా చేసిన తర్వాత ఇంతమందికి న్యాయం చేస్తున్నప్పుడు బయట నేను సమాజంలోకి వెళ్తే ఇంకా చాలా మందికి ఎవరైతే సాయం పొందలేని వాళ్ళు ఉన్నారో, ఐ మీన్ పూర్ పీపుల్ కానివ్వండి, బిలో పవర్టీ కానివ్వండి, వాళ్ళకు కూడా నేను సాయం చేయగలుగుతాను ఏది పొలిటికల్ లైఫ్ ద్వారా అని చెప్పి నేను ఈ పాలిటిక్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. మీ రాజకీయాల్లో మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ అనుకోవచ్చా, లేకపోతే గాడ్ ఫాదర్ అంటే ఎవరు, ఏం చెప్తారు మీరు? గాడ్ ఫాదర్ అంటే జిల్లా స్థాయి కూడా ఇలా అవ్వాలి, మనం రాజకీయాల్లో మనం ఇంత ఎత్తు ఎదగాలని చెప్పిన నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను చూసిన రాజకీయ నాయకుల్లో ఇందిరాగాంధీ, అంటే ఐ మీన్ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళంటే వాళ్ళ నెహ్రూ గారిది కానివ్వండి, ఇందిరాగాంధీ గారిది కానివ్వండి, వాళ్ళ యొక్క స్టోరీస్, వాళ్ళ లైఫ్ సైకిల్ని నేను విన్నాను. బహుశా నేను చిన్నపిల్లని కాబట్టి అప్పుడు నేను చూసి ఉండకపోవచ్చు, వాళ్ళు అప్పటికే మరణించున్నారు. కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ప్రజల కోసం ఎలా అంకితం చేశారు అంటే కేవలం మన స్వార్థం కాకుండా, మన యొక్క లైఫ్ కాకుండా ప్రజలకి ఎలా ఉపయోగపడాలి అనేది అనేది బెస్ట్ ఇన్స్పిరేషన్ నేను నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చూసి చదివి వేరే వాళ్ళు చెప్పడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత నాకు ఐ మీన్ 10th కంప్లీట్ చేసిన తర్వాత కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఆ తర్వాత చూస్తున్న నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు బాగా నచ్చారు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఒక రాజకీయ నాయకుడు అనే అతను ఎలా వెళ్ళాలి, ప్రజల్లో ప్రజాస్వామ్యం గురించి కానీ, ప్రజాస్వామ్యంలో ఏదైతే సంథింగ్ చిన్న చిన్న లోపాలు అవన్నీ ఉంటాయి, ఆ లోపాలని ఎలా సరిదిద్దాలి, ప్రజలకి మంచి అభివృద్ధిని ఎలా ఇవ్వాలి అనేది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. తర్వాత గురువులు అంటే మాకు పార్టీలో ఉంటారు కాబట్టి లింగశెట్టి ఈశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా చేసి, అంతకుముందు చేసి ఒక రాజకీయ కులవృద్ధుడిగా ఉండి ఒక పెద్ద ఆయన, సీనియారిటీ అన్ని చూసాము. ఆయన గైడెన్స్ లో కూడా మేము గుంటూరు జిల్లాలో వెళ్తా ఉంటామండి. గుంటూరు జిల్లాలో గాడ్ ఫాదర్ అంటే
లింగంశెట్టి ఈశ్వరరావు ఈశ్వరరావు గారు, మరియు మా లీగల్ సెల్ చైర్మన్ ఒలిబోయిన గురునాథం గారు అని చెప్పి విజయవాడ అండి, ఆయన సపోర్ట్ కూడా నాకు ఉందండి. తర్వాత విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహరావు గారు, వీళ్ళందరూ కూడా న్యాయవాదులు కాబట్టి నన్ను ఇంకొద్దిగా పుష్ చేసి గైడెన్స్ ఇవ్వడంలో కూడా వాళ్ళ యొక్క పాత్ర ఉందండి. సుధీర్ బాబు క్రికెట్ లో బ్యాటింగ్ అల్లాడిస్తారు. ఆ విషయం గుంటూరు ప్రజల మొత్తానికి తెలుసు, క్రికెట్ అభిమానులకు కానీ. మరి పొలిటికల్ బ్యాటింగ్ ఏంటి ఇంత లేట్ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే పొలిటికల్ బ్యాటింగ్ ఇక్కడ రాణిస్తాడు అనుకోవచ్చా? అంటే పొలిటికల్ బ్యాటింగ్ రాణించగలరా సుధీర్ బాబు గారు? ఇప్పుడు దాకా నేను ఏదైనా ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే గేమ్స్లో కానివ్వండి, వీటిలో అయినా కానీ మెరిట్లో ఉన్నానని చెప్పాలి, కానీ అన్నిటిలో సస్టైనబిలిటీ సాధించాను, అన్నిటిలో ఉన్నాను, ఆడాను, పేరు తెచ్చుకున్నాను. కాబట్టి పాలిటిక్స్లో కూడా నేను మెరిట్ లెవెల్లో వెళ్తానని చెప్పలేను. చిన్నగా నా ముందున్న నాయకుల్ని చూసి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను, కానీ ఒకేసారి అందలం ఎక్కడం అనేది అయితే మాత్రం పాలిటిక్స్లో కుదరపని. ఒకవేళ అంత తొందరగా అందలం ఎక్కినా కానీ వెంటనే కిందకు వచ్చేస్తాం. కాబట్టి చిన్నగానే పాలిటిక్స్లో ఎదుగుదాం అనేది నా కోరిక. సుధీర్ బాబు ఒక మేధావి, ఒక ఎడ్యుకేటివ్. ఎందుకు కాంగ్రెస్ని చూస్ చేసుకున్నారు? కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అసలు లేదు, చచ్చిపోయింది. అవును. మరి ఎందుకు సుధీర్ బాబు కాంగ్రెస్ వెంటే ఉన్నాడు? ఇంకా దేశ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ముద్ర ఎప్పటిది కాదు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి దగ్గర 140 సంవత్సరాలు, 139 సంవత్సరాలు పూర్తి చేసుకుని 140 అడుగులు పెడుతుంది. కాబట్టి ఈ యొక్క 140 సంవత్సరాలలో పార్టీ ఎన్ని ఉడిదుడుకులను చూసుంటుంది, ఎంతమందిని చూసుంటుంది, ఎంతమంది పొలిటీషియన్స్ని తయారు చేసి ఉంటుంది, ఎన్ని రాష్ట్ర గవర్నమెంట్లని ఫామ్ చేసి ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ అన్ని రాష్ట్రాలలో విస్తరించి ప్రతి మండలం కానీ, గ్రామం కానీ, ఒక నగరం కానీ ప్రతి దాంట్లో ఆఫీస్ ఉన్న అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అక్కడి నుంచి వచ్చే అభివృద్ధి ప్రతి ఒక్క పేదవాడికి అందిద్దని చెప్పే నేను కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకోవడం. అదిగాక మా పెద్దలు, మా కుటుంబ సభ్యులు, మా తాతగారు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని ఫాలో అవుతూ రావడం, ఆ ప్రిన్సిపల్స్ని వాటన్నిటిని మేము ఫాలో అవుతూ వస్తూ కాంగ్రెస్ పార్టీకే ఈ యొక్క ఇలా పొలిటికల్ లైఫ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానీ పార్టీకి సపోర్ట్ చేసి, పార్టీ ఇప్పుడు బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో నాలాంటి నాయకులు ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి సపోర్ట్గా నిలబడితే రేపొద్దున పార్టీ ప్రజల్లో ఎక్కువ అభివృద్ధి చేయడానికి కానివ్వండి, ప్రభుత్వం రావడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకోవడం జరిగింది. సుధీర్ బాబు గారు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు? 2019 నుంచి యాక్టివ్గా ఉన్నానండి. 2020లో నగర లీగల్ సెల్ చైర్మన్ ఇచ్చారు నాకు. 2 సంవత్సరాలు దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. పార్టీ వారు అప్పగించినటువంటి ప్రతి ప్రోగ్రామ్ను, మళ్ళీ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్వి కానివ్వండి, అట్లాంటి యూత్ సంబంధించిన సమస్యలు సంబంధించిన పోరాటాలు చేసేటప్పుడు వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం కానివ్వండి, వాళ్ళని నిరసనలు తెలియజేయకుండా ఉండటానికి కానీ, వాళ్ళని కట్టడించే కార్యక్రమాల్లో స్టేషన్లకు వెళ్ళి చాలాసార్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదిగా మళ్ళీ ఏవైతే నగరంలో ఉన్న సమస్యలు ఉన్నాయో వాటి మీద కమిషనర్ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారిని కానీ కలిసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత 2023లో గుంటూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్గా మళ్ళీ నన్ను నియమించారు. కాబట్టి గుంటూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నాను నేను. కాంగ్రెస్ షర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఎలా ముందుకు నడవబోతుంది? నాయకత్వం బాగుందంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇంతకుముందు మన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎలా ఉన్న పార్టీని రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకొచ్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నాలాంటి చిన్న నాయకులను కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా చేసినటువంటి యొక్క వాతావరణం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో కనబడుద్ది. కాబట్టి అట్లాగే షర్మిల గారు వారి యొక్క వారసురాలుగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత నుంచి పార్టీలో ఉన్న పాత నాయకులు కానీ వాళ్ళందరూ ఈ రోజున మళ్ళీ పార్టీ ఆఫీస్ దాకా వచ్చి ఆవిడతో నిలబడి ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి షర్మిల గారు రావడం వల్ల ఇది ఒక శుభ సూచకం లాగా కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే ఎన్నికల్లో బాగుంటుందని చెప్పి నా యొక్క విశ్లేషణ. రాజశేఖర రెడ్డి గారి బొమ్మను వైఎస్ఆర్సీపీ నాయకులు వాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు వాడుతున్నారు. సార్ రాజశేఖర రెడ్డి గారు ఎట్టున్నారు? రాజశేఖర గారి అభిమానులు ఏ పార్టీ వైపు ఉన్నారు? అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న 6th క్లాస్ స్టూడెంట్ని అడిగినా కూడా చెప్తాడు. రాజశేఖర రెడ్డి గారు అసలు ఆయన మరణించే టైంలో ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్లో ఉన్నారు. కాబట్టి అదొక దాన్ని ఏమంటారంటే అది ఒక క్వశ్చన్ కాదు, నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ జరిగినాయని చెప్తాయి మనకి. కాబట్టి ఇప్పుడు జగన్ గారు ఎంత వారసురో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారు కూడా అంతే. కాబట్టి
ఇంకా ఒక పాయింట్ ముందుకెళ్ళి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్వతంత్రం ఉంటుంది. ఏది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫేస్ వాల్యూ కానివ్వండి, ఆయన యొక్క ఆ ర్యాపో కానివ్వండి, ఏదైనా కానీ పార్టీకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్టీకి సేవ చేశారు. సేవ చేసి పార్టీ గుర్తించి ఆయన్ని ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా అనేక పదవులు ఇచ్చి అట్లా వారు చేసిన సేవకే వాళ్ళు పార్టీ కూడా గుర్తించింది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి గారిని మేము ఆయన యొక్క ఏదైతే ఉందో ఆయన యొక్క ర్యాప్ని వాడుకుంటానికి మేమే ముందుంటాం ఫస్ట్. మరి షర్మిల గారు రాకముందు వరకు రాజశేఖర రెడ్డి గారు బొమ్మను కానీ రాజశేఖర రెడ్డి గారి పేరుని కానీ ఎక్కడ వాళ్ళేదిగా కాంగ్రెస్ నాయకులు. అట్లా అనుకుంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క అంశాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి అంశం అన్నమాట ఇది. మేము ఎవరైతే దివంగత నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రతి సంవత్సరం వారి వర్ధంతి రోజున కానివ్వండి, జయంతి రోజున కానివ్వండి, మా ప్రతి జిల్లాలో ఏది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నగర పార్టీ ఆఫీసుల్లో ఆ నాయకులకు వర్ధంతి జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా మనసులో కానీ పార్టీ మనసులో కానీ అలాంటి నాయకుల్ని మేము ఎప్పటికీ మర్చిపోము. ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కేవలం షర్మిల గారు రావటం వల్ల మళ్ళీ ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పోస్టర్ను కూడా మేము ఇన్వాల్వ్ చేసి ఇంకా మా యొక్క కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికే మేము వాళ్ళ దాన్ని తీసుకొస్తూ ఉన్నాము. షర్మిల గారు వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీ అని చెప్పి తెలంగాణలో పార్టీ పెట్టారు. అక్కడ ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు, తర్వాత వచ్చేసారు. తర్వాత ఇక్కడికి వచ్చేసి కాంగ్రెస్ లో చేరారు. ఒకవేళ ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత షర్మిల గారు కానీ మీ పార్టీ కానీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ షర్మిల గారు కాంగ్రెస్ లో ఉంటారా, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతారా? లేదండి, ఏదైతే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలో జాయిన్ అవ్వడం కానివ్వండి, జాయిన్ అయిన తర్వాత ఆవిడకి పిసిసి అధ్యక్షురాలుగా నియమించడం కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఆవిడ భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ నాన్నగారు ఏదైతే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో వారిలాగే ఆవిడ కూడా ఎదగడానికి పాలిటిక్స్లో ఉండి సేవ చేయడానికి వచ్చారని ఆశిస్తున్నాం. కాబట్టి రేపొద్దున భవిష్యత్తులో కూడా ఆవిడ వేరే పార్టీకి వెళ్ళడానికి అవకాశం లేదని మేము అనుకుంటున్నాం. కాబట్టి పూర్తి నిబద్ధతతో ఉన్నారని మేము అనుకుంటున్నాం అండి. కాంగ్రెస్ పార్టీలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి నాయకులు ఉన్నారంటారా? ఉన్నారండి. నిన్న షర్మిల గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. 175కి 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పి, దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వారు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులకు సంబంధించి విజయవాడ ఆంధ్రరత్న భవన్లో అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. మొన్న 29వ తారీఖుతో కంప్లీట్ అయిపోయింది. కేవలం 175 స్థానాలకి 1100 అప్లికేషన్స్ వచ్చినాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల అప్లికేషన్లు 1100. కాబట్టి ఈ సంఖ్యను చూసి మీరు ఒకసారి దాన్ని విశ్లేషణ చేస్తే అర్థమవుతుంది ఏది అభ్యర్థులు ఉన్నారా లేదా అనే దానికి. ఎంపీ 25 సీట్లు ఉంటే దగ్గర 125, 170 అప్లికేషన్స్ వచ్చినాయి అనమాట. కాబట్టి ఆ సంఖ్యలు చూస్తే చాలు అభ్యర్థులు ఉన్నారా లేరా అని చెప్పడానికి. అంటే షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడింది అనుకోవచ్చా? ఎందుకంటే షర్మిల గారు రాకముందు పార్టీ చనిపోయింది. నాయకులు మీలాంటి నాయకులు కూడా ఎవరు బయటికి రాలేదు. గుంటూరులో షేక్ మస్తాన్ వల్లి గారు చూసుకుంటే షేక్ మస్తాన్ గారు మామూలుగా వచ్చి ధర్నాలు ఇలాంటివి చేసేవాళ్ళు, పోరాటం అయితే చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ పేరైతే ఎక్కడా బయటికి రాలేదు. ఇప్పుడే ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయటకు వస్తుంది? ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత ఎందుకు రాస్తుంది? ఇప్పుడు మీరు చెప్పిన 11 మంది అభ్యర్థులు షర్మిల గారు వచ్చిన తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది? అంత ముందర ఏమయ్యారు వీళ్ళందరూ? అంటే ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత చేంజ్ అయితే గ్యారంటీ ఉందండి. ఇది వచ్చేటప్పటికి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది జాతీయ పార్టీ కాబట్టి దీని ర్యాప్ ఎప్పటికీ తగ్గదు. దీన్ని నమ్ముకొని జెండా మోసే కార్యకర్తలు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రానున్న 45 రోజులు 50 రోజుల్లో ఎలక్షన్స్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఏవైతే మిగతా పార్టీలు అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కొత్తగా వచ్చింది లేదు. ఎప్పుడైతే ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటారో, ఎప్పుడైతే ప్రజలు సమస్యలకు గురవుతూ ఉంటారో ఇప్పుడు ఆ క్షణాన్న కాంగ్రెస్ పార్టీ వారు రోడ్డు మీదకి వచ్చి వారి తరపున నిలబడి వాళ్ళ యొక్క కష్టాలు తీరేదాకా పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఎలక్షన్స్ వల్ల మీకు అలా అనిపిస్తుంది. యాక్టివ్గా ఉన్నాం మేము కూడా వాళ్ళతో పాటు. ఎవరికైతే ప్రస్తుతం రూలింగ్లో ఉన్న వాళ్ళు కానీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి పోటీగా మేము కనపడుతున్నాం అనమాట ప్రజల్లో. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుధీర్ బాబు గారు ఎలా ఎదుర్కోబోతున్నారు? వైపు చూసుకుంటే గ్లామర్తో రజనీ గారు ఉన్నారు. రజనీ గారు ఇప్పటికీ ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. టీడీపీ జనసేన తరఫున అయితే ఇంకా లిస్ట్ ఎవరనేది రజనీకి భయపడనుకోవచ్చు. ఇంకా వాళ్ళు లిస్ట్ ఇంకా వదలడం జరగల. మీరేమో నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానన్నది. వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొంటారు సుధీర్ బాబు గారు? సుధీర్ బాబు గారు చూసుకుంటే ఒక అడ్వకేట్, ఇక్కడ బాగా రజనీ గారు బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, సేవలు చేస్తున్నారు అని చెప్పి వినపడుతుంది. రేపు పొద్దున టీడీపీ నుంచి జనసేన కానీ వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా అదే చేస్తారు. మరి సుధీర్ బాబు వీళ్ళందరినీ ఎలా ఢీకుంటారు అనుకోవచ్చు?
ప్రస్తుతం ఉన్న 2 ఎలక్షన్స్ 2019లో కానివ్వండి, ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ కానీ పూర్తిగా డబ్బుతో మద్యంతో కూడుకున్నటువంటి ఎలక్షన్స్ ఆల్ ఓవర్ ఇండియా ప్రివేల్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ మన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు ఉండటం వల్ల, ఏది రూలింగ్లో కానివ్వండి అపోజిషన్లో కానివ్వండి, కేవలం ప్రాంతీయ పార్టీలు ఉండటం వల్ల ఈ యొక్క డబ్బు కానివ్వండి, మద్యం కానివ్వండి, లేకపోతే కానుకలు కానివ్వండి విచ్చలవిడిగా అందరికీ పంపిణీ చేసే కార్యక్రమం బాగా జరుగుతుంది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అలాంటి పందాలో వెళ్ళదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు చరిత్ర ఉంది కాబట్టి ఇంతకుముందు నాయకులు అందరూ ఎలా వెళ్ళారు, ఇంతకుముందు మీరు చూసుకుంటే చాలామంది నాయకులు టీచర్స్ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పార్టీకి కమిట్మెంట్ అయి ఉన్నవాళ్ళు, వాళ్ళనే మేము నాయకులుగా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరూ వచ్చేవాళ్ళందరూ కోట్లతో వచ్చి ఆ నియోజకవర్గానికి పబ్లిసిటీ అన్నీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో లేదు. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీ పాత పందా ఏదైతే ఉందో అలానే వెళ్ళి ప్రచారంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రజల్లోకి వెళ్ళనివ్వడం కానివ్వండి, మేము మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే మేము వెళ్తాం. అట్లా అని చెప్పి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారని మేము ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. ప్రజల్లో కూడా అట్లాంటి సిగ్నల్స్ తీసుకెళ్ళకూడదు కదా. అదేంటంటే సమాజానికి నష్టం కలిగించేటువంటి అంశం అది. కాబట్టి సమాజానికి మనం ఏదైనా చేస్తే అది ఏమన్నా మంచి ఉండాలి కానీ చెడు ఉండకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క వీళ్ళు చేసే ప్రచారానికి పూర్తి విరుద్ధం. 2014 వరకు పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్కి కంచుకోట. ఎప్పుడైతే తెలంగాణ విడిపోయింది అనుకోవచ్చో, లేకపోతే జగన్ గారు కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారనుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాంగ్రెస్ హఠాత్ దేశ్ బచావ్ అన్నారో, ఈ 3 కారణాల వల్ల అయితే కాంగ్రెస్ అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు, భూస్థాపితం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే టీడీపీ అక్కడ కంచుకోటగా మారింది. మళ్ళీ మీ రాకతో అక్కడ కాంగ్రెస్ కంచుకోటగా మారుతుంది అని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఏంటి ఆ నమ్మకం ఏంటి? ఆ నమ్మకం అంటే మా సిద్ధాంతమే మా నమ్మకం. ఎందుకంటే మేము 10 రోజులకి 15 రోజులకి లేదా సంవత్సరానికి 2 సంవత్సరాలకి సిద్ధాంతాలు మార్చాం. ఎప్పుడైనా కానీ ఒకే పాలసీతో ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి అభివృద్ధి మార్గంలో నడిపించడానికే కాంగ్రెస్ పార్టీ మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా చేసేది ఏముండదు. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒడిదుడుకులు వచ్చినంత మాత్రాన ఇప్పుడు భూగోళం తిరుగుతూ ఉంటుంది. ఒకవైపు తిరిగినప్పుడు ఎండగా ఉంటుంది, ఒకవైపు ఏమో చీకటిగా ఉంటుంది. అట్లా అని చెప్పి మనం ఎండలో ఉన్నామని చెప్పి చీకటి రాదని మనం అనుకోకూడదు. ఎప్పుడైనా కానీ మనకు కూడా వెలుగు వస్తుంది, మనం కూడా వెలుగులోకి వస్తాం. కాబట్టి ఇన్నేళ్ల చరిత్ర ఉన్న పార్టీలో ఇట్లాంటి ఒడిదుడుకులు సహజం. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలంగాణ విభజన తర్వాత ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని జీర్ణించుకోలేకపోయి కాంగ్రెస్ పార్టీ యొక్క విడదీసిన కారణంగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు విమర్శలు చేయడం పెరిగిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోవడం కానివ్వండి, లేకపోతే పార్టీలు పెట్టడం కానివ్వండి, లేకపోతే సపోర్ట్ చేయడం తగ్గింది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మేము ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్తో కాన్సెప్ట్ అని కాదు, 2019లోనే మా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అదే. మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఫస్ట్ చేసే సంతకం ప్రత్యేక హోదా మీద. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు రేపొద్దున 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ పాయింట్ ప్రత్యేక హోదా ఫర్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ స్టేటస్. కాబట్టి మేము దానికి కమిట్ అయి ఉన్నాము. ఇప్పుడు ఏదైతే ప్రజలు తప్పు జరిగిందని అనుకుంటున్నారో ఆ తప్పును సరిచేస్తామని కూడా మరి మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఏది తప్పు అనుకుంటున్నారు కాబట్టి ఆ తప్పును సరిచేస్తామని కూడా మరి ఇప్పుడు అనుకోండి, మరి ప్రజలు అనుకున్నారు కదా. కాబట్టి డెఫినెట్గా మేము మాత్రం పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు మేనిఫెస్టో వచ్చేటప్పటికి మీరు ఫస్ట్ అంశం ఇది ప్రత్యేక హోదా అన్నారు. అవును. మరి తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ చూసుకుంటే సూపర్ 6 ఉన్నాయి కదా మీరు. అవును. 6 పథకాలు కూడా ఇక్కడ అమలు చేయొచ్చు అనుకుంటే అమలు చేస్తారా, లేకపోతే వాటితో పాటు ఏమైనా యాడ్ చేస్తారా, లేకపోతే అవి తీసేసిన ఏమైనా ఉంటాయా? 6 పథకాలు తీసేసి ఏమైనా ఉంటాయా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత నెలలో ఏదైతే మేనిఫెస్టో కమిటీ ఉందో వారు రావటం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జీని పిలవటం, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రజలు ఎటువంటి బాధలు పడుతున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఎటువంటి మనం మేనిఫెస్టోలో ఆ పాయింట్స్ పెడితే వాళ్ళకి న్యాయం చేకూరుతుంది, వారికి ఎట్లాంటి లాభాలు వస్తాయి అనే దాని మీద పూర్తి విశ్లేషణ చేసి సుధీర్ బాబు గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంటి, ఎటువంటి అంశాలు ఇబ్బంది పడుతున్నారంటే మేనిఫెస్టో కమిటీకి ఏమి ఇచ్చారు? అంటే ఇది వచ్చినప్పటికి మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన ఇష్యూ అయితే ప్రస్తుతానికైతే
వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఏమీ లేదు. వెస్ట్ కాన్స్టిట్యున్సీలో వచ్చేటప్పటికి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఒకటి, శానిటేషన్ ఒకటి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఒకటి. సిటీలో వచ్చేటప్పటికి ఏపీఎస్ఆర్టీసీ వారు నడపవలసినటువంటి సిటీ సర్వీస్ లేకపోవడం వల్ల పూర్తిగా ఎవరైతే మన గుంటూరు ప్రాముఖ్యత మీకు తెలుసు, మిర్చి యార్డ్ కానివ్వండి, టొబాకో కానివ్వండి, కాటన్ కానివ్వండి, దీంట్లో మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ లేబరు వాళ్ళు రోజు జర్నీ చేయాలంటే ఆటోలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కంపెనీలు కూడా ఏవైనా కానీ ఊరి చివరే ఉంటాయి ఆ పరిసర ప్రాంతాల్లో. కాబట్టి వాళ్ళంతా ఆటోల మీద డిపెండ్ అవడం, వాళ్ళకి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఏదైతే ఉండదో దాంట్లో ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి సిటీ సర్వీస్ ఆర్టీసీ వాళ్ళ చేత కండక్ట్ చేస్తే వాళ్ళు కొద్దిగా వచ్చే డబ్బుని కొద్దిగా దాచిపెట్టి సేవింగ్స్ వైపు వెళ్తానికి కూడా అవకాశం ఉంది, అదొకటి. తర్వాత డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఆల్రెడీ 2009లోనే కాంగ్రెస్ పార్టీ యూపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని గ్రాంట్స్ చేశారు, ఏది శానిటేషన్ కానివ్వండి, లేకపోతే వాటర్ సప్లై కానివ్వండి. వాటిని ఇప్పటికి కూడా పూర్తి కానివ్వకుండా అదే టెంపరీ బేసిస్లోనే ఆ పనులు జరుగుతూ వాటి యొక్క శాశ్వత పరిష్కారం చేయకుండా జరుగుతూ ఉన్నాయి. దీనికి రిజల్టెంట్గానే మొన్న రీసెంట్గా జరిగిన శారదా కాలనీలోని కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. మీకు చాలా మంది దగ్గర 300-400 మంది డయేరియాతో జరిగారు. ఇప్పుడు ఒకళ్ళకి వస్తే అతని ఇల్ హెల్త్ అనుకోవచ్చు, లేకపోతే అతనికి రోగనిరోధక శక్తి లేదనుకోవచ్చు. మరి అన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చేరి హాస్పిటల్లో, మరి గవర్నమెంట్ హాస్పిటల్లోనే అంతమంది చేరారంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎంతమంది చేరుంటారు? దాదాపు 9-10 మంది దాకా మరణించినటువంటి యొక్క వార్తలు కూడా ఉన్నాయి, విన్నాము. మేము కూడా వెళ్ళి స్వయంగా పలకరించి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం, వాళ్ళని మేము మా యొక్క సపోర్ట్ కూడా వాళ్ళకి వ్యక్తం చేశాం. కాబట్టి శానిటేషను వీటి మీద వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు బాగా సఫర్ అవుతున్నారు. డ్రింకింగ్ వాటర్ వచ్చినప్పటికి ఏదైతే ఇప్పుడు మన కొన్ని ఏరియాస్ ఉన్నాయి, గుంటూరు ఇది క్యాపిటల్ అయిన తర్వాత కానివ్వండి, లేకపోతే గుంటూరు సిటీ అభివృద్ధి చెందిన తర్వాత కానివ్వండి, పరిసర ప్రాంతాల్లో నివాసితులు ఎక్కువ అవుతున్నారు ఇల్లు కట్టుకొని. వాళ్ళకి వాటర్ సప్లై లేదు, వాళ్ళు లారీలతో తెచ్చుకొని పోసుకోవాల్సిన పరిస్థితి. మరి ఇంత సిటీలో టౌన్లో ఉండి వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ నీటి సదుపాయాలు, శానిటేషను, ట్రాన్స్పోర్టేషను వాటి మీద వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను చూసినటువంటి ప్రాబ్లమ్స్ కమిటీకి చెప్పారా? ఇవన్నీ చేసాము. చేసిన తర్వాత అవి అంటే మేనిఫెస్టో కమిటీ వచ్చేప్పటికి ఏంటంటే ఇది ఒక మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టాలంటే దాంట్లో లార్జ్ పబ్లిక్ ఉండాలన్నమాట. కాబట్టి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రధాన సమస్య అండి అది. అందుకనే మేము ఇవన్నీ వాళ్ళకి వ్యక్తం చేయటం. కాబట్టి ఇది మీ యొక్క వెస్ట్ నియోజకవర్గంలోనే లేదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి అన్నిటితో పాటుగానే మీ వెస్ట్ కాన్స్టిట్యున్సీని కూడా మేము తీసుకొని ఏదైతే ఇబ్బందులు సఫర్ అవుతున్నారో వాటిని మేము పరిష్కరించే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆ రోజున మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు తిరిగి మేనిఫెస్టో కమిటీ వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి దాని మీద అభ్యంతరాలు ఏమి ఉండాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే డెఫినెట్గా మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. సుధీర్ బాబు గారు, ఈ సమస్యలన్నీ ఎలా పరిష్కారం చేస్తారంటే ఏం చెప్తారు? ఒక అడ్వకేట్గా ఉన్న తెలివితేటలతో ఉపయోగించి చేస్తారా, లేకపోతే ఒక యువరక్తం కాబట్టి అలా చేస్తారా, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్తోనే చేస్తారా? అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్తో నేను కనుక మీరు చెప్పినట్టుగా శాసనసభ్యులుగా అయ్యి శాసనసభకు వెళితే అప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం వారు కేటాయించే నిధుల ద్వారా చేయించగలుగుతాను. ఒకవేళ కనుక ప్రజలు తీసుకున్న డెసిషన్ మేరకు ఒకవేళ కనుక శాసనసభలకు వెళ్ళలేకపోతే ఏదైతే ఒక యువకుడు గాను లేకపోతే జనరల్ పబ్లిక్ అనుకోండి, ఒక జనరల్ పబ్లిక్ రిప్రజెంటేషన్ చేస్తాను, ఏది ఇట్లా పలానా కాలనీలో పలానా ఏరియాలో పలానా సమస్యతో సఫర్ అవుతున్నారు, కాబట్టి దీని మీద తక్షణమైన చర్యలు తీసుకోండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి. అప్పుడు కూడా వినకపోతే అప్పుడు నేను నా అడ్వకేట్ ప్రొఫెషన్లోకి వెళ్ళి నేను చేయాల్సిన రీతిలో పర్టికులర్ కోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాడతాను. మరి ఇప్పుడు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ అమలు చేసిన 6 పథకాల సంగతి ఇక్కడ సేమ్ 6 పథకాలు ఉంటాయా, తీసేస్తారా? వాటిలో ఏమన్నా అంటే నేను ఇందాక చెప్పాను, అంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రాబ్లం ప్రతి రాష్ట్రంలో ఉండదు. కాబట్టి రాష్ట్రాలకు అనుసంధానంగా అక్కడున్న ప్రజలు ఏవైతే ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ని దృష్టిలో తీసుకొని ప్రజలకు ఎలాంటి పథకాలని అమల్లోకి తీసుకొస్తే వాళ్ళకి బాగుంటుంది అనే దాని మీద మా మేనిఫెస్టో కమిటీ ప్రస్తుతం దాని మీద జరుగుతుంది. తెలంగాణలో కానీ కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టో అది అందరికీ పనికొచ్చేది కదా? అవును, వాటిలో ఖచ్చితంగా ఉంటే మాక్సిమం ఉంటాయి, ఎడిషన్ 2 కూడా ఉంటాయి అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నారు. మేము కూడా ఎక్కువ ఉండాలనే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి అమరావతి రాజధాని ఉండటం కరెక్ట్ అంటారా, లేకపోవడం కరెక్ట్ అంటారా? ఉండటం ఇష్టం అంటారా, లేకపోతే ఇష్టం లేదంటారా? మీరు 3 రాజధానులపై మీ అభిప్రాయం, కాంగ్రెస్ పై మా కాంగ్రెస్ నాయకులకు 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర చేపట్టిన తర్వాత ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనంతపురం అటువైపు కర్నూలు ఆ బోర్డర్ అటువైపు వచ్చినప్పుడు
పర్టికులర్గా ఇట్లానే మీ మీడియా వాళ్ళకి సంబంధించి అడిగారు, అమరావతి మీద మీ స్టాండ్ ఏంటని అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు దాన్ని కరెక్ట్గా చెప్పేశారనమాట. అంటే పార్టీ దేనికి కట్టుబడి ఉందనే దాని మీద. కాబట్టి అమరావతి రాజధాని అనే దాని మీద పార్టీ స్టాండ్ తీసుకున్నది. కాబట్టి మేము డెఫినెట్గా ఏదైతే ప్రజలు కోరుకుంటున్న రాజధాని ఏదైతే ఉందో దాని మీద కట్టుబడి ఉండి వాళ్ళు చెప్పినట్టుగానే చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రాహుల్ గాంధీ గారిని కలిసారా సార్? భారత్ జోడో యాత్రలో ఆయనతో పాటు కలిసి నడవడం జరిగింది. ఈ షర్మిల గారిని రీసెంట్గా కలిసినప్పుడు ఏమన్నారు, ఏం మాట్లాడారు? గుంటూరులో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారా? గుంటూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగి తెలుసుకున్నారా? వచ్చారు. అంత ఏదైతే జిల్లా కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు షర్మిల గారి దృష్టికి మేము కొన్ని అంశాలను తీసుకెళ్ళాము. వాటికి అవన్నీ చూసి ఆవిడ దానికి సంబంధించి రిప్లై కూడా ఇచ్చారు మాకు. డెఫినెట్గా మనం రేపొద్దున ప్రతి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి ప్రజలతో కూడా కనెక్ట్ అయ్యే విధంగా వస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు. కాబట్టి షర్మిల గారితో కూడా దృష్టికి తీసుకెళ్ళాం మేము ఇక్కడ ఎన్నో అంశాలన్నింటినీ కూడా. మరి రీసెంట్గా కాంగ్రెస్లో చేరిన ఒక మంగళగిరి ఆర్కే గారు, ఎమ్మెల్యే ఆర్కే గారు కాంగ్రెస్లో చేరిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ విడిచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అవును. దానిపై స్పందన అంటే ఏం చెప్తారు? ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు, మీకన్నా చెప్పారా? అంటే ఆయనతో అంత సాన్నిహిత్యం నాకు లేకపోయినప్పటికీ చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిని కానివ్వండి, లేకపోతే ఆయన పేరు ఉన్న వ్యక్తిని కానివ్వండి అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే నేను ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారిలాగా నేను విమర్శించను. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతం అది కాదు. ఏదంటే దాన్ని ఏమంటారు, ఇండివిజువల్ అటాక్స్ చేయడం కానివ్వండి, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్స్ కానివ్వండి, లేకపోతే ఒక ఎదుటి మనిషిని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మ్యాక్సిమం ఇవ్వకపోతే మీకు నచ్చకపోతే వదిలేయాలి. అంతేగాని దూషించడం ఇవన్నీ చట్టపరమైనటువంటి చర్యలు కాదు ఇవి. కాబట్టి మనం ఎప్పుడైనా ఇప్పుడు ఆర్కే గారు వచ్చారు మరి ఆయన ఎలా సఫర్ అయ్యారో మరి ఆ ఉన్న పార్టీలో నుంచి పార్టీకి రాజీనామా చేశారు, ఆ శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వచ్చారు. మరి తర్వాత జరిగిన పరిణామాలు అలాంటియో నాకైతే తెలియని షార్ట్ టైం అది. నాకు తెలిసి 22 రోజులు 23 రోజులు ఉన్నారు పార్టీలో. కాబట్టి ఆయనతో మేము ఉన్నది కూడా చాలా తక్కువే. కాబట్టి వచ్చారనేది కరెక్ట్గా ఆయన చెప్తే బాగుంటుంది అనేదే నా యొక్క. మీ నాయకులకు కానీ మీ నాయకులకు కానీ ఎవరికి ఏం చెప్పలేదంటారా? మాకు ముందుగా అడ్వాన్స్డ్గా అయితే ఎవరు, ఇప్పుడు మీకు తెలిసిందే రాజకీయ పార్టీలో దీంట్లో అడ్వాన్స్గా చెప్పటాలు కానివ్వండి, ముందుగా చేయటాలు ఏముండవు. తక్షణం అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి దాని మీద వారి యొక్క పొలిటికల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఇప్పుడు ప్రస్తుతంలో కానీ ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు సుధీర్ బాబు గారు? ఇప్పుడు ఏదైతే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఉందో దాంట్లో ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో దాని మీద పోరాటాలు చేసి వాళ్ళకి ఆ యొక్క ఏదైతే కేంద్రం నుంచి కానివ్వండి, లేకపోతే రాష్ట్రం నుంచి కానివ్వండి రావాల్సినటువంటి నిధులు తెప్పించడం, తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా. ఇవే ప్రధాన సమస్యలు, ఇంకేం సమస్యలు లేవంటారు గుంటూరులో? ఇంకా ప్రస్తుతానికైతే మేము చూస్తున్న దృష్టిలో మాత్రం ఇవే ప్రధానంగా ఫేస్ అవుతూ ఉన్నారు. ఇవన్నీ టెంపరీ ప్రాబ్లమ్స్, వీటికి పర్మనెంట్ పరిష్కారాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాటిని అమలు చేయట్లేదు అనమాట వాటిని. కాబట్టి మేము కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే డెఫినెట్గా వాటికి పర్మనెంట్ సొల్యూషన్స్ చూపించి ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు గురి కాకుండా చూడటానికి మేము మా పార్టీ ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ మీద కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మీ కాంగ్రెస్ అభిప్రాయం ఏంటి? సుధీర్ బాబు గారి అభిప్రాయం అంటే ఏంటి? డెఫినెట్గా ఏం లేదండి. ఇంతకుముందు ఎవరైతే మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఉన్నారో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. కేవలం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం, ఒక పార్టీని స్థాపించడం, తర్వాత ఆయన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏదో పోరాటాలు చేసి తర్వాత తీరా వాళ్ళు చూస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వం కూడా 4 సంవత్సరాలు నిండిపోయి ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్ కూడా వస్తున్నారు. కాబట్టి అది వాళ్ళ యొక్క, ఇప్పుడు మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు దగ్గర 20 నుంచి 30 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నేనేం చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? కేసులు ఉన్న వాళ్ళు పోటీ చేయకూడదని ఒక రూల్ ఉంది కదండి. అవును. మరి న్యాయస్థానం ఆ రూల్ మర్చిపోయింది అనుకోవచ్చా జగన్ గారి మీద? అంటే ఎవరైతే కేసుల్లో శిక్ష పడిన వాళ్ళు ఉంటారో 2 సంవత్సరాలకు మించి వారు అనర్హులు పోటీ చేయడానికి. కాబట్టి ఇప్పుడున్న కేసులన్నీ ఎవరైతే
జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా నాయకులు ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో అవన్నీ పెండింగ్లో ఉంటాయి కేసెస్. ఏది పూర్తి కాని కేసులు అవన్నీ పెండింగ్లో ఉండటం వల్ల వీళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఏంటంటే మ్యాటర్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఇంకా డిసైడ్ అవ్వలేదు, పెండింగ్లోనే ఉంది కాబట్టి ఆ చర్యలు అప్పుడు దాకా తీసుకోరన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చే అప్లికేషన్లో కూడా మీ మీద కేసులు ఏమున్నాయి అనేది అఫిడవిట్లో మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. కాబట్టి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వారు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదనేది ఎలక్షన్ కమిషన్ చెప్తుందన్నమాట. మరి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎన్ని ఎంపీ సీట్లు రాబోతున్నాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రాబోతున్నాయి, గవర్నమెంట్ స్థాపిస్తుంది అని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో కదా పార్టీ యాక్టివ్గా ఉంది. 2 నెలల నుంచి వెళ్ళామండి. మీరు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి లేకపోతే జిల్లాలో కానివ్వండి, ఎప్పుడైతే ఇక్కడ ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారో ఆ ప్రతి నిరసనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ ఒక్కరోజే కాదు, ప్రతి నిరసనలో మేము ఉన్నాం. మీరు కావాలంటే వెళ్ళి చూడండి ఒకసారి, 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, దాంట్లో మా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఏదైనా కానీ అంగన్వాడీలు వాళ్ళు చేసినటువంటి మొన్న రీసెంట్గా చేసిన కార్యక్రమం కానివ్వండి, లేకపోతే అంతకుముందు చాలా ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టినప్పుడల్లా మేము వాటిని ప్రశ్నిస్తూనే ఉన్నాం. వాళ్ళ కొత్తగా వచ్చింది ఏం కాదు, ఇది కొత్తగా వచ్చింది కాదు. ప్లస్ ఏంటంటే మేము రానున్న కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా యాక్టివ్ అయ్యాం. మేము ఇంకా ప్రజల్లోకి బలంగా రాగలుగుతున్నాం. ఈ 10 సంవత్సరాల్లో కనపడిన చేయి గుర్తు ఈ 2 నెలల నుంచే కనపడుతుంది చేయి గుర్తు. అవును, ఆపన్న హస్తాన్ని ప్రజలకు అందజేయడానికే రేపు రానున్న ఎన్నికల్లో యాక్టివ్గా కంటెస్ట్ చేసి అన్ని నియోజకవర్గాల్లో ఆ అభయ హస్తాన్ని, ఆపన్న హస్తాన్ని ప్రజలకు అందజేయాలనేది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనుకుంటారు? ఎంపీ వచ్చేటప్పటికి మేము ఒక 15 నుంచి 16 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత ఎమ్మెల్యే వచ్చేటప్పటికి ఒక 60 నుంచి 70 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది అనుకుంటారా? చేసే మరి అలాంటి రాజకీయం రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత తొందరగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా డెఫినెట్గా వస్తుంది. ప్రత్యేక హోదా రావడంతో పాటు ఏదైతే రాష్ట్రానికి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్రం గురించి మెన్షన్ చేశారో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనేది నా గట్టి నమ్మకం అనమాట. కాబట్టి ప్రజలు మంచిగా చూస్ చేసుకొని అవన్నీ రావడం కోసమైనా ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి హస్తం గుర్తుకు ఓటేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా సుధీర్ బాబు గారు ఉన్నారు. ఇక్కడ నుంచి సమన్వయకర్తలలో నేను ఒకటి అనమాట. మీరు ఒకళ్ళు ఇక్కడ నుంచి మీకు పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి వార్తలు వినపడుతున్నాయి. అలాగే షర్మిల గారు కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారని చెప్పి వార్తలు వినపడుతున్నాయి. ఎంతవరకు వాస్తవం అంటారు, ఎంతవరకు అవాస్తవం అంటారు? అంటే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి మొన్నే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫైనలైజేషన్ చేయడం అనేది ఇంకా ఏవి రాలేదు. కాబట్టి ఈ యొక్క అంశం పార్టీ వారికి సంబంధించింది, మేడం గారికి సంబంధించింది కాబట్టి నేను దీన్ని మీరు అడిగిన ఈ ప్రశ్నకి నేను పూర్తి సమాచారాన్ని ఇవ్వలేకపోవచ్చు. గుంటూరులో పశ్చిమ నియోజకవర్గం అంటే మెయిన్గా గుర్తుకొచ్చే ఏరియాస్ చూసుకుంటే లక్ష్మీపురం కానీ, విద్యానగర్ కానీ, వికాస్ నగర్ కానీ, గుజ్జన్నగుండ్ల కానీ, అరండలపేట, బ్రాడీపేట ఇవే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇవన్నీ రిచెస్ట్ ఏరియాలు, లేకపోతే ఇక్కడ రిచ్ పీపుల్, లేకపోతే కామన్ పీపుల్ బతకడం, రిచ్ పీపుల్ బతుకుతారు, ఆర్డినరీ పీపుల్ బతుకుతారు. ఇవి కాకుండా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. 2 టౌన్లు అంటే వెంకటప్పయ్య కాలనీ కానీ, కృష్ణబాబు కాలనీ కానీ, అంకమ్మ నగరు, ఏటగ్రహారం ఇవన్నీ ఉన్నాయి కదా. వెనుకబడిన ప్రాంతాలు అనుకోవచ్చు, స్లమ్ ఏరియాస్ కాకుండా వెనుకబడిన ప్రాంతాలు అనుకోవచ్చు. వీటిలో ఉన్న ప్రధాన సమస్యలు మీరు గమనించలేదా, మీ దాకా రాలేదంటారా? చూసాము. అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఏదైతే 2009లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన శాసనసభకు వెళ్ళినప్పుడు కానివ్వండి చాలా మట్టుకి సమస్యలు పరిష్కరించారు. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన వెనకబడిన ఏరియాలు అయితే ఉన్నాయో వాటన్నిటిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపొద్దున భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో కనుక మేము కనుక వస్తే డెఫినెట్గా అన్నిటినీ సమానంగా చూసే విధంగానే మా యొక్క టెన్యూర్ పాలన చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలుగా చూసుకుంటే గుంటూరులో గంజాయి అధికంగా ఉంది, అధికంగా వాడుతున్నారు పిల్లలు కానీ, యువత కానీ. గంజాయి వాడకాలు, అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయంటారు. దానిపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఒక అడ్వకేట్గా సుధీర్ బాబు గారి స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన గంజాయి ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి అది పూర్తి విరుద్ధం అండి. అది అసలు దాన్ని ఎట్లాగైనా కానీ కన్జ్యూమ్ చేయకూడదు అనేదే మనం దానికి సంబంధించిన NDPS యాక్ట్ కూడా చెప్తుంది క్లియర్గా. కాబట్టి ప్రజల్లోకి ఇటువంటి యొక్క భూతాన్ని నిజంగా గుంటూరులో గంజాయి ఉందంటారా?
అంతగా మరి ఉండబట్టే కదా మరి ఆ కేసులన్నీ నమోదవుతున్నాయి. ప్రత్యేకమైన మీ దాకా వచ్చిన కేసులు ఏమైనా ఉన్నాయా? చేశాను, నేను కేసులు చేశాను. ఇది గంజా NDPS కేసులు అంటారు వాటిని. దాంట్లో క్వాంటిటీని బట్టి అరెస్ట్ చేయడం లేకపోతే నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి తీవ్రంగానే సంచరిస్తుందని చెప్పి నేనైతే గట్టిగా చెప్పగలను దాని గురించి. దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? రేపొద్దున కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వీటి మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని అరికట్టే విధంగా, ఇంకొకసారి ఇట్లాంటి యొక్క చర్యలు మళ్ళీ సమాజంలో రిపీట్ అవ్వకుండా పూర్తి బహిష్కరణ చేసే విధంగా ఏదైతే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానివ్వండి, మరి ఆ సేల్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎలా వస్తుందనే దాని మీద పూర్తి విచారణ జరిపించి దానికంటూ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి అలాట్ చేసి ఒక సెల్ని, ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని మీద చర్యలు తీసుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో నుంచి గంజాయి కన్జ్యూమ్ చేయడం అనేది కానీ అమ్మడం అనేది కానీ పూర్తిగా దాన్ని బహిష్కరించే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సుధీర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా H6 ఛానల్ తరపున, మా H6 ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.